మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. కుజుడు మార్పు చెందడం జరిగింది. మరి ఈ యొక్క కుజ మార్పు వలన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ తప్పకుండా కూడా మొన్నటి వరకు కూడా కుజుడు మేషంలో ఉన్నాడు. మరి ఇప్పుడు మేషంలో నుండి వృశ్చికంలోకి రావడం జరిగింది. ఇక్కడ గురువు కుజుడు ఇద్దరూ కూడా కలిసి ఉండడం వల్ల మరి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, వచ్చే రెండు నెలలలో కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మన కుజుడు అంటేనే ఎంతో కూడా అగ్రెసివ్, అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి యొక్క కుజుడు మరి తన మార్పును తన సొంత ఇంటి నుండి తన ద్వితీయ స్థానం అయినటువంటి వృషభంలోకి, అంటే కుజునికి ముందు ఉండేటువంటిది మనకు వృషభ రాశి. మరి యొక్క వృషభ రాశిలోకి ఈ యొక్క కుజ భగవానుడు రావడము, ఆల్రెడీ అక్కడ తిష్ట వేసుకొని ఉన్నారు మన ఈ యొక్క గురుగ్రహం గారు. మరి ఈ గురుగ్రహము అదేవిధంగా కుజుడు రెండు గ్రహాలు కూడా కలవడం ఎవరికి మంచి ఎవరికి చెడు, ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి చెడు ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మరి ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి మరి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మేషరాశికి ద్వితీయ భావము, పంచమ భావము, అదేవిధంగా అష్టమ భావము, నవ భావాన్ని చూడడం జరుగుతున్నది. ఇక్కడ మనకు కుజ భగవానుడు మేషానికి 8వ ఇంటిని, 9వ ఇంటిని, 5వ ఇంటిని చూస్తున్నాడు. మేషానికి 5వ ఇల్లు ఎవరు? సింహరాశి. 8వ ఇల్లు ఎవరు? వృశ్చిక రాశి. అదేవిధంగా 9వ భావము ధనస్సు రాశి. మరి 2వ స్థానములో మేషానికి ద్వితీయ భావంలో ఉంటే కొంత దుష్టులతో అకారణ కలహాలు కావచ్చును, అదేవిధంగా కొంత ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. కార్యవస్తు నాశనము ఉన్నది. కొంత తేజో క్షీణత ఉన్నది, అంటే మంచి పేరు గల వ్యక్తికి పేరు నాశనము అయ్యేటువంటి పరిస్థితులు, పాప కార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, అదేవిధంగా సంతాన పర ఇబ్బందులు, శత్రువుకు సంబంధించినటువంటి సమస్యలు, వేడి ఆహారాలు, అంటే ఆహారాలు స్వీకరించేటువంటి సందర్భంలో కొంత వేడి ఆహారాలు స్వీకరించే సందర్భంలో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆటంకాలు, అనారోగ్యాలు కొంచెం ఉన్నాయి. ఇంకా శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, అదేవిధంగా కార్య ప్రతికూలత, మీరు పనిచేసే చోట కాస్త అగౌరవం కావచ్చును, ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి. ఇంకా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనము, ఆరోగ్య క్షీణత. చూడండి, ఒకరిని నమ్మి మీరు ముందుకు వెళ్ళినా లేదా ఎంతగానో ఒకరి మీదనే మీరు నమ్మకం పెట్టుకున్నా, ఎందుకంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఇక్కడ ఎందుకు అంటే, అయ్యో వారిని ఎంతో నమ్ముకున్నానే, వారు నన్ను ఇట్లా నట్టేట ముంచారు అనేటువంటి భావన అవసరం లేదు. మీది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, తప్పకుండా పైకి వస్తారు. మేషరాశి వారు అంటేనే చాలా మొండివారు. అద్భుతంగా వీరు తప్పకుండా కూడా ఏదో సాధించేటువంటి వారే జీవితంలో. కాంప్రమైజ్ అనేటువంటిది ఉండడు. కాంప్రమైజ్ అయ్యి మీరు బతికితే మాత్రము ఆ బతుకుకు అర్థం ఉండదు, విన్నరా? కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కొంచెం ఉన్నది, జాగ్రత్త. ఈ కుజుడు ద్వితీయాత ఉండడం చేత మేషరాశి వారికి మాత్రము ఖచ్చితంగా గడ్డు కాలమే అని చెబుతూ ఉన్నాను. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి. కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. మహాదేవ శ్రీమాత్రే నమః.